నేను ఈ యోగి ఆదిత్యనాథ్ నేరస్తులు అత్యాచారాలు చేసిన వాళ్ళకి అరాచకాలు చేసే వాళ్ళని వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నటువంటి సందర్భం అని చెప్పా. భవిష్యత్తులో కోర్టులు అడ్డుకుంటాయి చూస్తూ ఉన్నాను. ఈలోపు అది మధ్యప్రదేశ్, రాజస్థాను లేకపోతే అస్సాము వీళ్ళందరూ చేస్తున్నారు. అయితే ప్రభుత్వాలు చెప్పేది ఏంటంటే అక్కడ అక్రమ స్థలంలో అంటే ఖాళీ స్థలాల్లోనూ లేకపోతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నారు ఇట్లాంటివి చెప్పి పడగొడుతుంటాయి. అయితే ఇక టోటల్గా బుల్డోజర్లకి చెక్ పెట్టేటటువంటి కాన్సెప్ట్ రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఇళ్లను పలు రాష్ట్రాలు బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని తప్పుబట్టింది. కేసులో నిందితుడైనంత మాత్రం అతను ఇంటిని ధ్వంసం చేస్తారా, చట్టాలను పాటించడానికి ప్రశ్నించింది. ఇది సరైన విధానం కాదండి. దీని మీద తాము అన్ని రాష్ట్రాలకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొంది. నిందితుడు అన్న కారణంతో ఏ వ్యక్తి ఇంటినైనా ఎలా కూలుస్తారు, దోషిగా తేలినా పని చేయకూడదు, చట్ట ప్రకారం అంతా జరగాలి అంటూ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల ధర్మాసనం పేర్కొంది. నేరంలో భాగస్వామి అయినంత మాత్రాన ఆ కారణంతో నిందితుడి స్థిరాస్తిని ధ్వంసం చేయడం సరికాదన్నదే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కూడా అని ఉత్తరప్రదేశ్ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. మున్సిపల్ ఇతర చట్టాలను అతిక్రమిస్తేనే నిర్మాణాలు కూల్చాలన్నది యూపీ ప్రభుత్వ విధాన నిర్ణయం అని చెప్పారు. ఇది అసలు లాజిక్. ఎవడి లెక్క ఆడిదే. ఆడ తీర్పులో నిందితుడు కాబట్టి చేయకూడదు అంటారు. ఎస్, నిందితుడు కాబట్టి మేమేం చేయలేదండి. వాడు ఆల్రెడీ మున్సిపల్ స్థలం ఆక్రమించుకున్నాడండి. ఇప్పుడు రేవంత్ కొట్టిస్తున్నాడు. ఏమంటున్నాం? నాల్టా చట్టాలకు ఉల్లంఘన, ఎఫ్టీఎల్ లెవెల్ ఉల్లంఘన, లేదా ప్రభుత్వ ఆస్తి అక్రమం అంతే చెప్తారు. రేపు పొద్దున 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉంటాయి.